ఎస్కే బాజీ గారు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ నాయకులు. అలాగే కుంపట్ల గోపాల్ గారు జనసేన ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. మరికొద్ది సేపట్లో సయ్యద్ రఫీ గారు టీడీపీ నాయకులు మనతో జాయిన్ అవబోతున్నారు. ముందుగా బాజీ గారు, వెరీ గుడ్ మార్నింగ్. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం నేను కాంగ్రెస్లో చేరాను, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం అంటూ షర్మిల గారు నిన్న వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించిన అనంతరం చేసినటువంటి కామెంట్స్, కాంగ్రెస్లో చేరుతున్నటువంటి తీరుకు సంబంధించి కూడా ఈ మధ్యలో ఈ పీసీసీ బాధ్యతలు చేపడుతున్నారు. సో మొత్తం మీద కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల ఎంత ప్లస్ అవ్వబోతున్నారు అనేది ఒక అంశం అయితే, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పనిచేస్తానంటే రాహుల్ గాంధీని పీఎంని చేసేందుక, లేదంటే మరొకసారి రాజన్న రాజ్యం ఏమన్నా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్లో? మీకేమన్నా అసలు స్కోప్ ఉందంటారా రేపు రాబోతున్న ఎన్నికల్లో? ఖచ్చితంగా అండి, షర్మిల గారి రాక కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఉత్సాహాన్ని, కాంగ్రెస్ శ్రేణులలో ఒక మంచి ఊపుని ఇచ్చిందనటంలో ఇటు సందేహం లేదు. మరికొద్ది గంటల్లోనే మరి షర్మిల గారు విజయవాడలో మరి బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే, ఇంతకుముందు గతంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ మహామహులు, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ని వీడి వేరే పార్టీల్లో చేరి అక్కడ మరి అసంతృప్తికి గురై బయటకు వచ్చిన మరి ఎందరో సీనియర్ నేతలు అందరూ కూడా షర్మిల గారితో జాయిన్ కాబోతున్నారు. ఖచ్చితంగా రేపు వచ్చే 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిభావంతంగా తన రిజల్ట్స్ చూపించబోతుంది. మరి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫార్మేషన్ లో కూడా కీలకమైన పాత్రని కాంగ్రెస్ పార్టీ వహించబోతుంది అనడంలో ఎట్టి సందేహం లేదండి. అంటే అవునన్నా కాదన్నా కొంత షర్మిల గారు రాకతో మంచి మోటివేషన్ కాంగ్రెస్లో కనిపిస్తుంది. కొంతమంది నాయకులు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేటువంటి చర్చలు కూడా లేకపోలేదు. కానీ ఓవైపు వైసీపీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా బలమైన పార్టీ. మరోవైపు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నారు. జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా సరే ద్విముఖ పోటీనే ఉంటుంది. త్రిముఖ పోటీ అనే దానికి చాలా అవకాశాలు తక్కువ. ప్రత్యర్థి ఎవరు, ప్రధాన ప్రత్యర్థి ఎవరు, అధికార పార్టీలో ఉంది ఎవరు, ఈ రెండింటి ఎక్కువ ఉంటుంది కదా. ఇక మీకు స్కోప్ ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎలక్షన్స్ లో ప్రజలు నిర్ణయిస్తారండి. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఇప్పటికీ కూడా మరి ఎంతో అభిమానం ఉంది. ప్రజల్లో అట్టడుగు వర్గాల్లో మరి హస్తం గుర్తన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. అందులో ఇప్పుడున్న మరి జగన్ గారి ప్రభుత్వం ఎన్నో మరి అవకతవకలకి పరిపాలన సాగుతుంది. ప్రజలు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ గ్యాప్ ని ఎన్కాష్ చేసుకుంటుంది అనుకోవడంలో సందేహం లేదు. మీరే చూస్తారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రిమార్కబుల్ రిజల్ట్స్ తోటి ముందుకు రాబోతుంది. రెండవ ముఖ్యమైన పార్టీగా అవతరించబోతుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే కనీసం మేము తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడానికి కాంగ్రెస్కి ఒక అవకాశం దొరికింది. మరి ఆంధ్రాలో ఏం చెప్పుకోబోతున్నారు? మీ ప్రధానంగా మీ వాదన ఏముండబోతుంది రేపు ఎన్నికల సమయంలో? మీ ఎజెండా ఏముంటుంది అసలు? ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం కానీ, గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు కానీ ప్రజల ఆకాంక్షల్ని, అభీష్టాలని తీర్చడంలో పూర్తిగా మరి విఫలమయ్యాయి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకొని గెలిపించారు. అయితే ఆయన మరి ప్రజల యొక్క అభీష్టాలని, ఆశల్ని మరి పూర్తిగా ఆయన అందించలేకపోయారు. ప్రజల్లో మాత్రం తీవ్రమైన పరిపాలన పట్ల అసంతృప్తి ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి ఉంది. కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మంచి పరిపాలన అందిస్తుంది. పేదలు, అట్టడుగు వర్గాలకి మరి ఎంతో మేలైన పరిపాలన అందించి సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా ముందుకు తీసుకెళ్లే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారండి. అంటే నిన్న మొన్నటి వరకు మరి తెలంగాణలో రాజకీయాలు చేస్తా అన్నారు షర్మిల గారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏపీలో నేను రాజకీయాలు చేస్తానంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? ఖచ్చితంగా తప్పేమీ ఉందండి, దాంట్లో తప్పేమీ లేదు. తెలంగాణలో ఆవిడ మెట్టింటి బిడ్డగా తెలంగాణలో ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ పుట్టిన రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి ఆవిడకి మరి బాధ్యతలను అప్పచెప్పారండి. మరి అది ఖచ్చితంగా తప్పేమీ లేదు, దాంట్లో తప్పని అనుకుంటామండి. ఖచ్చితంగా ఇక్కడ ప్రభావవంతంగా ఆవిడ తన యొక్క బాధ్యతలు నిర్వర్తించి మంచి నాయకత్వ పటిమతోటి పార్టీని బలోపేతం చేస్తారనడంలో ఎట్టి సందేహం లేదు. అందరూ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఆవిడ రాక పట్ల. చాలా మంది కూడా సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి ముందుకు వస్తున్నారండి. ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా. మరి అట్లాగే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. ఎంతో మరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు చేతులతో నడిపారు ఆయన. ఇవాళ ఆ పరిస్థితి లేదు.
మరి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఆ విషయంలో ఫెయిల్ అయిపోయింది, 5 ఏళ్ళు అధికారం ఇచ్చినా. అట్లాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా మరి ఈ అభివృద్ధి అనేది ఏమాత్రం కూడా ఈ రాష్ట్రంలో లేదు. పూర్తిగా అప్పుల పాలై రాష్ట్రం అల్లాడిపోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తన విధానాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే శరణ్యం అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రిజల్ట్ ని ప్రజలు ఖచ్చితంగా తమ ఓటు ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నామండి. ఓకే, ఒకసారి నేను గోపాల్ గారితో మాట్లాడతాను. గోపాల్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. అంటే బాజీ గారు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ టీడీపీ జనసేన చూశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీని చూశారు కదా, సో మాకు స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ 2 పార్టీలు కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి, ఇటు టీడీపీ జనసేన గతంలో ప్రజలకు చెప్పింది చేయలేదు, ఇప్పుడు వైసీపీ కూడా చేయలేదు కాబట్టి మాకు స్కోప్ ఉంది అంటున్నారు. మీరేమంటారు? అండ్ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసమే నేను కృషి చేస్తాను అంటున్నారు. ఈ ఆశయ సాధన ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి నందు గారు, అలాగే ప్యానెల్లో సభ్యులు రఫీ గారికి, అలాగే బీఆర్కి ప్రేక్షకులకు కూడా నమస్తే అండి. యాక్చువల్గా ఈరోజు వైఎస్ఆర్ షర్మిల గారు ప్లీజ్ గోపాల్ గారు ప్లీజ్ కంటిన్యూ. వైఎస్ షర్మిల గారు రాకేది ఉందో దాన్ని అన్ని రాజకీయ పార్టీలు అలాగే జనసేన పార్టీ కూడా స్వాగతిస్తూ ఉంది. కానీ ఒకటి, షర్మిల గారు స్టార్ క్యాంపెయినింగ్గా కాంగ్రెస్కి, అంటే పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రజలు మర్చిపోయినటువంటి పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్గా షర్మిల గారు ఉపయోగపడడం అనేది వాస్తవం, ఉపయోగపడతారు కూడా, అందులో అనుమానం లేదు. ఒక రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా అలాగే షర్మిల గారికి కూడా ఎంతో కొంత ఒక గుర్తింపు ఉండడం రాజకీయంగా. గతంలో అతను అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆవిడ పాదయాత్రలు చేయడం, ఇతర అంశాల్లో ఆవిడకి కూడా ఒక గుర్తింపు ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఒక స్టార్ క్యాంపెయినర్గా షర్మిల గారు ఉపయోగపడతారండి. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇరువురు కూడా తెలుగుదేశం జనసేన పార్టీని విమర్శించే పరిస్థితి లేదు. ఎందుకంటే అనేక అంశాల్లో ఈ రాష్ట్రానికి హామీలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అది ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వానికి, అంటే ప్రజలు ఏ శాతంలో వ్యతిరేకతలో ఉన్నారంటే 80 నుంచి 85% ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నది వాస్తవం. రిపోర్ట్స్ కూడా చూస్తూ ఉన్నాం మనం. 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజలు మొగ్గు చూపే పరిస్థితి అయితే లేదు. అలాగే ఇకపోతే కాంగ్రెస్ ఈరోజు రాష్ట్రం పరిస్థితి కనీసం ఒక రాజధాని లేనటువంటి పరిస్థితి తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ చేసుకుంటారన్నదే చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం, ఈ రాష్ట్రం ఈ విధంగా విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం, ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా దిగజారిపోవడానికి కారణమైనటువంటి కేవలం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు తలుపులు మూసేసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆ రోజు బీజేపీ లేకపోతే ఇతర పార్టీలు సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు సపోర్ట్ చేశారంటే అనేక అంశాలతో కూడినటువంటి ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కానీ ఇతర అంశాలు కానీ ప్రత్యేక నిధులు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ విశాఖ రైల్వే జోన్ కానీ ఇలాగ అనేక అంశాల మీద హామీలతో పాటు చెప్పడం జరిగి కన్విన్స్ చేయడంతో కొంత బీజేపీ కూడా ఆ రోజు ఒప్పుకుని ఉండొచ్చు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు ఒప్పుకుందని ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి రఫీ గారు మాట్లాడచ్చు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి హామీలు ఏమున్నాయో ఆ హామీల్ని ఆ రోజు నమ్మి అందరూ ఒప్పుకోవడం జరిగింది. కానీ అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని ఇటువంటి ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ గాయం ఇంకా ప్రజల్లో మానలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చి, నిజంగా రాజధాని అద్భుతమైన రాజధాని వచ్చి, అద్భుతమైన పరిశ్రమలు వచ్చి, అద్భుతమైన ఉపాధి కలిసి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోదురు అది. కానీ ఈరోజు రాష్ట్రం విడిపోయాక ఈ రోజుకి వలస రాగలేదు. ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ వలస రాగలేదు. ఈ రోజు వరకు నీ రాజధాని ఏది అని అడిగితే ఈ రోజు ఉన్నటువంటి ప్యానెల్లో సభ్యులు కానీ మనం కానీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈరోజు ఇంకా ప్రజలు ఆ గాయం నుంచి మానలేదు, ఆ గాయాన్ని మర్చిపోలేదు. ప్రజలు కాంగ్రెస్ చేసిన ద్రోహం కాంగ్రెస్ పార్టీకి
డెఫినెట్గా 2024లోనే కూడా వెంటాడుతుందని నా భావన అండి. ఓకే. ఒక స్టార్ క్యాంపెయిన్ మాత్రం షర్మిల గారు మాత్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే పదుల సంఖ్యలో ఇప్పుడు మీటింగ్ పెడితే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినా లేకపోతే అభ్యర్థులు నిలబడినా పదుల సంఖ్యలో వచ్చేది కనీసం 100ల సంఖ్యలో ఈరోజు అక్కడికి జనం వచ్చే పరిస్థితి, వినే పరిస్థితి ఉంటుంది. ఒక స్టార్ క్యాంపెయిన్గా ఖచ్చితంగా షర్మిల గారు ఉపయోగపడతారు. కానీ షర్మిల గారు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఏ విధంగా ఆవిడ తిరుగుబాటు చేస్తుంది, వైఎస్ఆర్సీపీ ఈ 4 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు, హత్యలు, కనీసం అభివృద్ధి కానిటువంటి పరిస్థితుల్లో షర్మిల గారు కూడా తన కుటుంబం రక్త సంబంధం చూసుకోకుండా విమర్శలు చేస్తారా లేదా అన్నది కూడా ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. ఇది నిజంగా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే మనం విమర్శించామనుకోండి, పవన్ కళ్యాణ్ గారు విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారు విమర్శించినా, పురంధేశ్వరి గారు విమర్శించినా, లేకపోతే ఇతర సభ్యులు ఎవరు విమర్శించినా అది వేరేగా చూస్తారు. కానీ కుటుంబ సభ్యులే ఈరోజు ముందుకు వచ్చి విమర్శిస్తే కనుక ఖచ్చితంగా ప్రజల్లో విపరీతమైన చర్చ అయితే తెరలెగుతుంది. అది ఒక విధంగా మంచిదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, ఓకే, రైట్. బాజీ గారు మీరేమైనా రెస్పాండ్ అవుతారా 2 మాటలు? ఇప్పుడు వారి పేరేంటో వారు చెప్పింది గోపాల్ గారు కాదు, నేను ఏకీభవించాను దాంతో. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి ఇవాళకి 10 ఏళ్ళు అవుతుందండి. మరి జనసేన పార్టీ అంటగాగుతున్న బీజేపీ ఆ రోజు రాష్ట్రం విడిపోవడానికి సపోర్ట్ చేసింది. ఆ బీజేపీ మరి కేంద్రంలో అధికారం 2 సార్లు అధికారంలో ఉన్నా గానీ మరి ప్రత్యేక హోదా కావాలని ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నా గానీ ఆ బీజేపీ పార్టీ ఏం చేసిందండి? బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది. కొన్ని ఈ రాష్ట్రానికి కావాల్సిన అవసరమైన నిధులు ఇవ్వలేకపోయింది. అట్లాగే గత ఎలక్షన్స్ లో మరి బీజేపీతో అంటగాగిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమేమి ఈ రాష్ట్రానికి కావాలి, ఏమేమి నిధులు కావాలి, ఏ రకమైన అభివృద్ధి చేస్తే ఏ రకమైన కేంద్ర సహకారం కావాలి, ఇవి కూడా పొందలేకపోయారండి. మీరు ఈ 2 పార్టీలు బాధ్యత లేదా అండి? రాష్ట్రం విడగొట్టిన కాంగ్రెస్ నే దోషం చేయడం అనేది ఎంతవరకు సబబు? రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల కాలంలో మరి 2 ప్రభుత్వాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు 5 ఏళ్లు. ఆయన రాజధానిని పరిపూర్ణంగా మరి ఏర్పాటు చేయలేకపోయారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలాట ఆడుతూ ఆయన కూడా రాజధాని అనేది ఒక అడ్రస్ లేకుండా చేయడం జరిగింది. దీనికి కాంగ్రెస్ ని బాధ్యత చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆనాటి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోవటం జరిగింది. అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రజలు దాన్నే దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పరిస్థితి అయితే లేదు. జనం అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరి పూర్తిగా తమ మద్దతును తెలియజేసే పరిస్థితి ఉందండి రాష్ట్రంలో. ఓకే, ఓకే, ఒకసారి సయ్యద్